మార్చ్ 16 దేవుని వాక్య ధ్యానం. ఒకరి యందొకరు కరుణ వాత్సల్యములు కనుపరుచుకొనుడి. జకరియా 7:9. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృప మనలను మరొక దినంలోనికి ప్రవేశింపజేసింది. అందుని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతా కూడా క్షేమంగా ప్రభు యొక్క వాక్యం ద్వారా భద్రపరచబడి ఆదరింపబడి ధైర్యంతో ముందుకు కొనసాగింపబడినట్లుగా ఈ వాగ్దానములు, దేవుని మాటలు మిమ్మల్ని బలపరుస్తున్నాయని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, జకరియా గ్రంథములో దేవుని యొక్క వాక్యము మనల్ని ఏ విధంగా బలపరుస్తుందో మీరు గమనించండి. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞించేది ఏంటయ్యా అంటే, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనబరచుడి. దేవుని యొక్క కరుణ మనం పొందుకున్నప్పుడు, అదే వాత్సల్యాన్ని మనం పొందుకుంటున్నప్పుడు దానిని కలిగి ముందుకు వెళ్ళాలని ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడెప్పుడు మనలను ఆయన కరుణను పొందుకున్న నీవు అదే కరుణ నీ తోటి వారికి కూడా కనబరచాలని ఆయన చెబుతూ ఉన్నాడు. షూ మెర్సీ అండ్ కంపాషన్స్ ఎవ్రీ మ్యాన్ టు హిస్ బ్రదర్. మన తోటి వారికి, మన సహోదరులకి ఆయన కంపాషనేటెడ్ హార్ట్ మనం కూడా కనబరచాలి. అలాంటి కరుణా వాత్సల్యతలను మనం చూపించగలిగినప్పుడు నిన్ను దేవుడు ఏ విధంగా ప్రేమించాలి, ఆయన నిన్ను ఏ విధంగా కరుణ కనబరచాలని ఆశపడుతున్నావో అదే రీతిలో అదే కరుణ వాత్సల్యతను నీ తోటి వారి ఎడల నీవు కనబరచాలి. అలా కనబరిచినప్పుడు ప్రభు నిన్ను గొప్పగా ఇంకా ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు మనం పొందుకుంటాం, కానీ ఇతరులకు ఇవ్వడానికి అలసత్యం చూపుతాం. మనం పొందుకున్న మనము ఇతరులకు దానిని పంచుకోవాలి. ఉచితంగా పొందుకునేది కనుక ఉచితంగా ఇయుడి అని ప్రభు వాక్యం చెప్తుంది. మనము అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి హృదయాన్ని కలిగి మనం జీవించాలి. ఆ విధమైన మనస్సుని కలిగి మనం జీవించాలి. ఆ రీతిలో మనం ముందుకు కొనసాగింపబడాలి. ప్రియులారా, మరి ఇప్పుడు దేవుని వాక్యం ఎంతగా ప్రేరేపిస్తుండగా నీవు నీ పొరుగు అని ఎడల అదే హృదయం కలిగి ముందుకు వెళ్తున్నావా? అలా వెళితే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలను బహుగా ఆశీర్వదించండి. వారి ప్రయాణాల్లో, పనులలో తోడుగా ఉండండి. దేవా, ఈరోజు వారు తలపెట్టిన ప్రతి కార్యం జయం దయచేయండి. మా దేవా, బిడ్డలో 10వ తరగతి పరీక్షలు రాస్తుండగా వారికి నీ గొప్ప జ్ఞానమును అనుగ్రహించి విజయం బిడ్డలకు దయచేయండి. ప్రభా, నేడు జన్మదినము, వాహనము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ధనదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.